బంగారు గని లాంటి తెలంగాణలో రైతుల అప్పులు మాఫీ చేయలేదని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నీటి హక్కులను అప్పనంగా పక్క రాష్ట్రానికి దోచిపెట్టిన తెలంగాణ ద్రోహులు బీఆర్ఎస్ నేతలని విమర్శించారు. బనకచెర్ల కోసం కాంగ్రెస్ సర్కార్ కొట్లాడుతుంటే కేటీఆర్ లోకేష్ తో రహస్య మంతనాలు చేశాడని సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. లోకేష్ ను ఎందుకు కలిశారో, ఎందుకు సీక్రెట్ మీటింగ్ పెట్టారో తెలపాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎదిగినటువంటి వ్యక్తి నిన్ను కాదు మీ నాయననే తొక్కి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ప్రతిపక్షంలోకి పోయినా కేటీఆర్ బుద్ధి అయితే మారతలేదు, అహంకారం అంతకంటే దిగుతలేదు. అధికారికంగా మన నీటి వాటాని పక్క రాష్ట్రాలకి కొల్లగొట్టినటువంటి ఈ తెలంగాణ ద్రోహులు ఈరోజు సంక్షేమాల గురించి, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉన్నది మీకు? మీ సూరత్లకి సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ బనకచెర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులం అందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే, మన వాటాల కోసము బనకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితోటి నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు, ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం